ఓకే, వన్ సెకండ్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు అద్భుతమైనటువంటి సెషన్. మన పిల్లలకు అందరూ ఇప్పుడు ఇళ్ళ దగ్గర ఉంటున్నారు. వర్చువల్ క్లాసెస్ అని ప్రభుత్వము కూడా ప్రకటించిన, అది మనందరికీ తెలిసినటువంటిదే. 3వ తరగతి నుండి డిగ్రీ వరకు అన్నారు. సో మన పిల్లలకు మంచి స్టడీ స్కిల్స్, విద్యా నైపుణ్యాలు ఎలా ఉండాలి, ఆ విద్యా నైపుణ్యాలను పాటించినట్లయితే ఉన్నత స్థాయికి ఎలా వెళతారు, అలాగే వాళ్ళ యొక్క ప్రాథమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, అలాగే ఉన్నత స్థాయిలో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఒక కెరీర్ని ఏర్పాటు చేసుకోవడానికి గైడెన్స్ ఇచ్చేటువంటి అంశాన్ని, స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్ అనేటువంటి అంశాన్ని మనకు అందించడానికి వచ్చారు అనిల్ రెడ్డి శంకరయ్య గారు. మనందరికీ సుపరిచితులు. మన వాసవ్ మెంటర్స్ లో మా తోటి మెంటరు. మరి 2వ సెషన్గా సార్కి ఈ సెషన్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు సారు. వయసు చిన్నదే కానీ బుర్ర పెద్దది అని సార్ ఆలోచన రీతి విధానం డిఫరెంట్గా ఉంటుంది. మంచి స్కిల్డ్ పర్సను. కాబట్టే మేము మరలా 5గురు అనుకొని ఈ స్కిల్స్ని, మీరు ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు కాబట్టి పిల్లలకి పెద్దలకి కూడాను, ఇటు పెద్దవాళ్ళము ఉన్నాము, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి స్కిల్స్ అలవాటు చేసినట్లు అవుతుంది సార్. ఆ విషయాన్ని తెలియజేయమని మేము ఇచ్చినప్పుడు సార్ సంతోషంగా ఒప్పుకున్నారు. మరి ఇంతటి అద్భుతమైనటువంటి సెషన్ ఇవ్వడానికి వచ్చిన కాదు, ఇస్తున్నటువంటి మన అనిల్ రెడ్డి శంకరయ్య గారికి మా వాసవ్ మెంటర్స్ అందరి తరపున, సీనియర్ ఫెసిలిటేటర్స్ మరియు కాబోయేటువంటి ఫెసిలిటేటర్స్ మేము ముందుగానే చెప్తా ఉన్నాము, అందరినీ సంబోధిస్తూ ఉన్నాము. మనందరి తరపున మరి అనిల్ రెడ్డి శంకరయ్య గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ సెషన్ ని ప్రారంభించవలసిందిగా మీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. అనిల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మారోజు రమేష్ సార్. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, నాకు విద్యా బుద్ధులు నేర్పిన మా ఉపాధ్యాయులకు, అలాగే మా గురువు అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి నమస్కరిస్తూ, స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్ అనే ఒక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం, అందరికీ స్కిల్స్ అవసరం. సో అలాంటి స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్న స్కిల్స్ ద్వారా ఉపాధిని ఎలా సంపాదించాలి. అందరూ చదువుకుంటున్నారు, అందరికీ పట్టాలు వస్తున్నాయి, కానీ అందరూ ఉద్యోగాల్లో చేరట్లేదు, ఉద్యోగాలు చేయట్లేదు. ఎందుకు? దానికి కారణం స్కిల్స్ లేకపోవడం. సో ఆ స్కిల్స్ని మనం స్టడీ నుంచే, మొక్కై వంగనిదే మానై వంగున అనే ఒక సామెత మనకు అందరికీ తెలిసిందే. సో చిన్నప్పటి నుంచే ఆ మొక్కకి ఏ విధంగా అయితే నీరు, దానికి కావాల్సిన సూర్యరశ్మి, దానికి కావాల్సిన ఖనిజ లవణాలు, మినరల్స్ ఎలా అయితే అందిస్తూ దాన్ని ఒక మహావృక్షంగా తయారు చేస్తామో, విద్యార్థి దశ నుండే వాళ్ళకి అన్నీ ఇస్తూ, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్నిటిని ఇస్తూ వారిని ఒక ఉన్నతమైన పౌరునిగా, సమాజంలో ఒక ఉన్నతమైన బాధ్యతాయుత పౌరులుగా తయారు చేయగలం అనమాట. సో మీరందరూ ఈపీఎస్ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కదా సార్, మరి మాకెందుకు స్టడీ స్కిల్స్ కెరీర్ గైడెన్స్ అని అనుకోవచ్చు. రేపు పొద్దున మీరు కూడా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ అయిన తర్వాత, మోటివేషనల్ స్పీకర్స్ అయిన తర్వాత మీరు ఎక్కడికైనా సెషన్స్కి వెళ్ళొచ్చు. మనం విద్యార్థుల దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా బీటెక్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళకి వాళ్ళ లక్ష్యాన్ని ఎలా నిర్దేశించాలి, వాళ్ళకి ఎటువంటి దారిని మనం చూపించాలి అని అన్ని అంశాల పట్ల ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్కి అవగాహన ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క టాపిక్ని ఇందులో పెట్టడం జరిగింది. అందుకే స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్. ముందుగా వచ్చేసరికి విద్య యొక్క గొప్పతనం గురించి, అలాంటి విద్యను ఎలా నేర్చుకుంటే మనకు వస్తుంది, నేర్చుకోవాల్సిన పద్ధతులు ఏంటిది, తక్కువ కాలంలో ఎక్కువ నేర్చుకోవడం ఎలా, నేర్చుకున్నది గుర్తుంచుకోవడం ఎలా అని అనేక అంశాల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ముందుగా ఈ సెషన్లో వెళ్ళే ముందు మనమందరం కూడా చిన్న ప్రేయర్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఎందుకంటే ఈ విద్యా నైపుణ్యాలు అనగానే, విద్య అనగానే మనకు గుర్తుకొచ్చే దేవత చదువుల తల్లి సరస్వతి. ఆ సరస్వతి దేవిని నమస్కరిస్తూ, శరదిందు సమాకారే
పరబ్రహ్మ స్వరూపిణి శ్రీ వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ. ఆ చదువుల తల్లి సరస్వతి దేవికి నమస్కరిస్తూ మనం ముందుకు వెళ్దాము. స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్. ఏదైనా సరే మనం ఈరోజు ఈ స్థాయికి ఉన్నామంటే దానికి కారణం మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు, అలాగే విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులు. చదువుల తల్లి సరస్వతిని మనం నమస్కరించాం కదా సార్, ఆ తర్వాత మనకు గుర్తుండే వ్యక్తులు, మనకు చెయ్యూతనిచ్చి దారి చూపే వ్యక్తులు మన గురువులు. అలాంటి గురువులందరినీ కూడా మనం మర్చిపోకూడదు. గురువుల పట్ల మనం ఎప్పుడైనా సరే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ఆ గురువులందరికీ కూడా నమస్కరిస్తూ మనమందరం కూడా చిన్నగా, సార్ స్లైడ్ ముందుకెళ్ళండి. గురువులందరికీ నమస్కరిస్తూ, గురువులు అనగానే మనకు గుర్తుకొచ్చే శ్లోకం అందరికీ తెలిసిందే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులు అంటే ఇక్కడ అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించే వాళ్ళు గురువులు. ఈ సమాజంలో మన తల్లిదండ్రుల తర్వాత సమాజ శ్రేయస్సు కోసం, ఇతరుల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులు ఉన్నారు అంటే అది గురుస్థానంలో ఉన్న వాళ్ళే. అది ట్రైనర్స్ కావచ్చు, మనకంటే పెద్దవారు కావచ్చు. గురువు అంటే మనకు దారి చూపే వ్యక్తి. అలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. గురువు అంటే టీచర్స్ మాత్రమే అని అనుకోకండి, మనకు దారి చూపే వాళ్ళు అందరూ గురువులే. ఈరోజు ఇంపాక్ట్లో ఉన్న ట్రైనర్స్ అందరూ కూడా గురువులే. మనకు దారి చూపిస్తున్నారు కాబట్టి. మనకు ఏ విషయాన్నైనా బోధిస్తున్నారంటే వాళ్ళు మన గురువులే. మనకంటే పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు. ఈరోజు నన్ను మారోజు రమేష్ సార్ గారు, అంత పెద్ద వ్యక్తి కూడా నన్ను అనిల్ రెడ్డి శాంకరే గారు అని సంబోధిస్తున్నారంటే నాలో తాను చూసే ఆ గురుతత్వమే. ఇక్కడ మీరందరూ నా మాటలు వింటున్నారంటే దానికి కారణం కూడా ఆ గురుతత్వమే. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. ధనవంతులు అన్ని చోట్ల పూజింపబడతారని ఎక్కడా రాసింది లేదండి. విద్యావంతులు ఎక్కడైనా పూజింపబడతారు. అలాంటి విద్యా నైపుణ్యాలను మనం పెంచుకోవాలి. విద్యను పెంచుకోవాలి, పంచుకోవాలి. అప్పుడే ఆ విద్యకు సార్థకత అనేది ఉంటుంది. నెక్స్ట్ సార్, ఇక్కడ మన సెషన్లో చూసుకున్నట్లయితే చాలా మంది టీచింగ్ వాళ్ళు ఉన్నారు. అందరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. టీచింగ్ ప్రొఫెషనల్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషనల్. సమాజంలో అత్యున్నతమైన వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రం. అంటే మన వృత్తి గొప్ప ఏంటిది అంటే సమాజాన్ని సృష్టించే అదృష్టం మనకుంది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే మీకు మంచి చేస్తున్నారు అంటే వాళ్ళు మీ గురువులే. మనకు మంచి చెప్పే వాళ్ళందరూ మన గురువులే. సంస్కారాన్ని రంగరించి, వ్యక్తిత్వాన్ని నిర్మించి, విద్యను బోధించి, విజ్ఞానాన్ని పెంపొందించి, సుశిక్షితులైన పౌరులను అందించి, దేశభక్తులను నిలువెల్లా నింపి, మన దేశాన్ని విశ్వగురుపీఠం మీద ప్రతిష్టాపించే గురుతర బాధ్యతను నిర్వర్తించే గురువులందరికీ నా నమస్కారం. ఇక్కడ ఉన్న గురువులందరికీ కావచ్చు, కాబోయే గురువులు కావచ్చు, ఇంపాక్ట్లో ఉన్న గురువులందరూ కావచ్చు, ఎక్కడైనా సరే ఈ సమాజంలో ఉన్న గురువులందరికీ నా పాదాభివందనం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం విద్య యొక్క విలువ. సార్, విద్య యొక్క విలువ మాకు తెలియదా సార్? మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మేమందరం పీజీలు చేశాం సార్, డిగ్రీలు చేశాం సార్, మేము ఎంతో కష్టపడి ఎన్నో పట్టాలు సంపాదించాం సార్. ఎంఏ ఇంగ్లీష్ సార్, ఎంఏ బిఎడ్ సార్. యువర్ డిగ్రీ ఈజ్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ పేపర్. యువర్ క్యారెక్టర్ షోన్ ఇన్ యువర్ బిహేవియర్. మీ డిగ్రీ ఏదైతే ఉందో అది కేవలం ఒక పీస్ ఆఫ్ పేపర్ మాత్రమే. మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వం అనేది మన ప్రవర్తనలో కనిపిస్తుంది. సార్, మరి విద్య యొక్క విలువ ఏంటి సార్? అసలు విద్య వల్ల ఏమొస్తుంది సార్? చాలా మంది అనుకుంటుంటారు విద్య వల్ల ఏమొస్తుందని. ఎడ్యుకేషన్కి మనం అంత వాల్యూ ఇవ్వం. దానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తాం అనమాట డబ్బుని. విద్య వల్ల ఏమొస్తుంది అంటే, విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల వ్యక్తిత్వం వస్తుంది, వ్యక్తిత్వం వల్ల ధనం వస్తుంది, ధనం వల్ల ధర్మం వస్తుంది, ఆ ధర్మం వల్ల సుఖం వస్తుంది. మనకందరికీ కూడా సుఖాలే కావాలి, దానికి ముందున్న ఏం అవసరం లేదు. సింపుల్గా ఎవరైనా సక్సెస్ అయితే మనం ఏమనుకుంటామంటే నేను కూడా అలా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటాము, కానీ నేను కూడా అలా కష్టపడాలి అని అనుకోము. ఎవరైనా డబ్బు సంపాదిస్తే నేను అలా సంపాదించాలి అనుకుంటాము,
అంతేగాని ఆ డబ్బు సంపాదించడానికి ఆయన ఎలాంటి దారులు వెళ్తున్నాడు, ఎంత కష్టపడితే ఆ డబ్బు సంపాదిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోలేం. ఏదైనా సరే మనకు సుఖం కావాలంటే దానికంటే ముందు కష్టపడాలి. ఎప్పుడైతే మనకు సంపద కావాలంటే దానికి ముందు మన కష్టం ఉండాలి. వెన్ యూ వాంట్ టు ఎర్న్, యూ వాంట్ టు లెర్న్. ఎప్పుడైతే మనం సంపాదించాలి అనుకుంటామో, నేర్చుకోవాలనుకుంటామో దానికంటే ముందు మనకు ఖచ్చితంగా స్కిల్స్ డెవలప్‌మెంట్ అనేది ఉండాలి. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి మనకు స్కిల్ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక విద్యార్థి నుంచి విద్య ఎందుకు ప్రారంభమవుతుందంటే మన ఫౌండేషన్, ఒక బిల్డింగ్‌కి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో మన దశకు, మన జీవితానికి విద్యార్థి దశలో నేర్చుకునే విద్యనే అంత ఇంపార్టెంట్. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి గల అద్భుతమైన శక్తి ఏదైనా ఉందంటే అది యువత. వాళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేస్తారు. కానీ వాళ్ళు తలుచుకోకపోవడం వల్లనే ఎక్కడేసిన గొంగళిలాగా అక్కడే ఉంటున్నారు. అలాగే మన యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే మన విద్యార్థి జీవితం అనేది చాలా అమూల్యమైనది. ఆ విద్యార్థి దశలో మనకు పడిన విత్తనాలు గాని, మనకు అంటే అప్పుడు నేర్చుకున్న మోరల్ వాల్యూస్, నైతిక విలువలే ఈరోజు బాధ్యతాయుతమైన పౌరులుగా మనం ఉంటున్నాం. ఈరోజు మీరందరూ ఇంపాక్ట్‌లోకి వచ్చారంటే మీకు మీ విద్యార్థి దశలో పడిన ఆ మంచి లక్షణాలు. ఇంపాక్ట్ నుంచి ఇంతమంది లింక్స్ షేర్ చేస్తున్నారు. ఇంతమంది వ్యక్తులొస్తున్నారు. కానీ అందరూ ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? అందరూ ఎందుకు మోటివేషనల్ స్పీకర్ కావట్లేదు? ఎందుకంటే మీకున్న ప్యాషన్ అలాంటిది. సో, విద్యార్థి దశ నుంచే ఈ ప్యాషన్‌ని మనము ఇంప్రూవ్ చేస్తూ రావాలి. అది మన పిల్లలే కావచ్చు, సమాజంలో ఉన్న ఇతర పిల్లలు కావచ్చు, లేదా మనమే కావచ్చు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకున్న నిర్ణయమే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాదండి, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందనే విషయం మనకందరికీ తెలిసిందే. 4 గోడల మధ్యనే మన సమాజాన్ని సృష్టిస్తున్నాం. ఒక విద్యార్థి పైన తన కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎలా ఈరోజు ఒక విద్యార్థి కావచ్చు, కానీ రేపు ఒక బాధ్యతాయుతమైన పౌరుడు, ఒక ఇల్లాలు, ఒక ఇంటి యజమాని అందరూ వచ్చేది విద్యార్థి దశ నుంచి. అలాగే విద్యార్థి పైన తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత అంతే ఉంటుంది. అందుకే అంటారు మదర్ ఈజ్ ఫస్ట్ టీచర్, సెకండ్ పేరెంట్ అని చెప్పేసి. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. మనకన్నిటిని, మనకు నడక నేర్పించేది అమ్మ. మనకు అన్నం ఎలా తినాలో నేర్పించేది అమ్మ. మనకు ఎలా మాట్లాడాలో నేర్పించేది అమ్మ. మనం నేర్చుకోవడం అనేది ప్రారంభమయ్యేది మన ఇంటి నుంచే. అందుకే అవర్ హౌస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్కూల్. మన ఇల్లే మన మొదటి పాఠశాల. మన రెండో పాఠశాల మన పాఠశాల. ఆ పాఠశాల మనకు రెండో కుటుంబం లాంటిది. సో, తల్లిదండ్రుల బాధ్యత ఎంతైతే ఉంటుందో ఉపాధ్యాయుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత విద్యార్థి ఎక్కువ సమయం గడిపేది ఉపాధ్యాయుల దగ్గరే. సో, అలాంటి ఉపాధ్యాయులు ఏ విధంగా ఉంటే వాళ్ళను చూసి నేర్చుకుంటారు. మేము బాగా నేర్చుకున్న ఒక అంశం ఏంటిదంటే యాజ్ ఎ టీచర్‌గా, యాజ్ ఎ ట్రైనర్‌గా పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పింది చేయరు. మనం చేసింది చేస్తారు. మనం ఎలా చేస్తున్నాము? మనం టీవీ చూడొద్దని చెప్తున్నాము. కానీ మనమే టీవీ చూస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళు కూడా టీవీ చూస్తారు. సో, అందుకే ఏం చేయాలి మనమంతా అంటే మనం పాటిస్తూ వాళ్ళకి చెప్పాలి. సో, నెక్స్ట్ సార్. ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మహాత్మా గాంధీజీ గారు ఏమన్నారంటే, ఎడ్యుకేషన్ గురించి గొప్ప గొప్ప వ్యక్తులు చాలా చాలా గొప్ప అంశాలు చెప్పారండి. శీల నిర్మాణమే విద్య అని ఒకరు, ఆత్మ సాక్షాత్కారమే విద్య అని ఒకరు, క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ అని ఒకరు. ఇలా ఒక్కొక్కరు తమ యొక్క భావాలను ప్రకటించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, లిటరసీ ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు బిల్డ్ అప్ ఎ సౌండ్ క్యారెక్టర్. అంటే కేవలం అక్షరాస్యత మాత్రమే ఎడ్యుకేషన్ కాదు. ఎప్పుడైతే అది నీ క్యారెక్టర్‌ను నిర్మించదో, ఎప్పుడైతే నీ వ్యక్తిత్వాన్ని అది నిర్మించదో అలాంటి ఎడ్యుకేషన్ అది వేస్ట్ అని చెప్పేసి, అలాంటి లిటరసీ అనేది. అంటే ఇక్కడ లిటరసీకి, ఎడ్యుకేషన్‌కి డిఫరెన్స్ ఏందంటే, లిటరసీ అనేది అక్షరాస్యత మాత్రమే. ఎడ్యుకేషన్ అంటే ఎలా ప్రవర్తించాలి, 10 మందితో ఎలా మాట్లాడాలి, 10 మందిని ఎలా గౌరవించాలి, అదే ఎడ్యుకేషన్ అంటే. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వి ఆర్ సీయింగ్ ద ఎడ్యుకేటెడ్, వి ఆర్ సీయింగ్ ద లిటరేటెడ్. మనం విద్యావంతుల్ని చూస్తున్నాము, అక్షరాస్యుల్ని చూస్తున్నాము. సో, ఎప్పుడైతే మనము ఈ విద్యావంతులు, అక్షరాస్యులు 2 ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయగలం. అలాగే నెల్సన్ మండేలా గారు ఎడ్యుకేషన్ గురించి ఏమన్నారంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్. వెపన్ అనగానే రాజమౌళి లాగా కత్తులు, కటార్లు కాకుండా ఎడ్యుకేషన్‌ని ఒక వెపన్‌తో పోల్చారనమాట.
సో మనందరి చేతిలో ఉంది ఆ వెపన్, దట్ ఈస్ ఎడ్యుకేషన్. మన డిగ్రీ కాగానే ఒక పట్టా చేతికి రాగానే అది కాదు వెపన్ అంటే. మీలో ఉన్న ఎడ్యుకేషన్, మీలో ఉన్న స్కిల్లే ఆ వెపన్. ఇప్పుడు ఈరోజు ఇంపాక్ట్ అనే సంస్థ ఇంతమందిని మార్చుతుంది అంటే అక్కడున్న వెపన్ ఎడ్యుకేషన్, ఆ స్కిల్ డెవలప్‌మెంట్ అది ఉండడం ద్వారానే ఈరోజు సమాజాన్ని మార్చే సత్తా వచ్చేసింది. నెక్స్ట్ సార్. సారీ. సార్ మరి ఎడ్యుకేషన్‌కి పిల్లలకి సంబంధం ఏంటిది? పిల్లలు వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు కదా సార్! ఆళ్ళకి ఎడ్యుకేషన్ కరెక్ట్ సమయంలో ఇవ్వకపోతే ఏమవుతుంది? అనే అంశానికొస్తే, ఎ చైల్డ్ వితౌట్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ ఎ బర్డ్ వితౌట్ వింగ్స్. ఎ చైల్డ్ వితౌట్ ఎడ్యుకేషన్, పిల్లలకి సరైన సమయంలో ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందంటే, వాళ్ళు తమ స్థాయికి మించి వాళ్ళకు కొత్త జ్ఞానం అనేది రాదు. వాళ్ళు ఎదగలేరు సమాజంలో. రెక్కలు లేకుండా ఒక పక్షి ఎగరగలుగుతుందా? ఎగరలేదు. అలాగే ఎడ్యుకేషన్ లేకుండా ఒక పిల్లవాడు లేదా పిల్లలు ఎదగలేరు. ఈరోజు చూసినట్లయితే లాక్‌డౌన్ వల్ల పిల్లలందరూ పాఠశాలకు దూరమైపోయారు. ఆళ్ళ వింగ్స్ అనేవి లేకుండా అయిపోయాయి. ఇంట్లో ఒక జైల్‌లో ఉన్నట్టుగా ఉండిపోయారు. సో వేరెవర్ యూ షుడ్ లెర్న్. యూ షుడ్ క్రియేట్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ లెర్నింగ్. అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ ఈస్ ద మూవ్‌మెంట్ ఫ్రమ్ డార్క్‌నెస్ టు లైట్. ఇంతకు ముందే చెప్పాను. ఎడ్యుకేషన్ అంటే చీకటి నుంచి, ఇప్పుడు నేను చీకట్లో ఉన్న, పవర్ ఆఫ్ ఉంది. సారీ ఫర్ థట్. ఎడ్యుకేషన్ ఈస్ ద మూవ్‌మెంట్ ఫ్రమ్ డార్క్‌నెస్ టు లైట్. అజ్ఞానమైన అంధకారం నుంచి జ్ఞానాన్ని అందించేది మన విద్య. అలా అందించే వాళ్ళే ఉపాధ్యాయులు కావచ్చు, మన ట్రైనర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన అజ్ఞానాన్ని తొలగించే వాళ్ళు ఎవరైనా సరే మన గురువులే. దయచేసి అందరూ కూడా ఈ అజ్ఞానం అంధకారం నుంచి బయటకొచ్చేసేయాలి. నేర్చుకోవాలి. ఎ టీచర్ ఈస్ ఆల్వేస్ ఎ లెర్నర్. సారీ, నాట్ ఎ టీచర్. ఎవ్రీబడీ ఈస్ ఆల్వేస్ ఎ లెర్నర్. ఎప్పుడైతే మనం నిరంతర విద్యార్థిగా ఉంటామో, అప్పుడే సొసైటీలో మనం అప్‌డేట్‌గా ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్, చదువుకోవడం అంటే ఏంటి సార్? మనకందరికీ తెలిసిందే చదువుకోవడం అంటే ఏంటిదంటే, బుక్ తీసి చదువుకోవడం. అలా కాదు. చదువుకోవడం అనేది ఎలా ప్రారంభమవుతుంది? చదువుకోవడం అనేది, నేర్చుకోవడం అనేది వినడం నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు మనమందరం చాలా చక్కగా మాట్లాడుతున్నాము. ఎందుకంటే, మీకు 21 రోజులు మోటివేషనల్ స్పీకర్స్, ఎక్స్‌పర్ట్ స్పీకర్స్ వచ్చేసి మీకు సెషన్స్ ఇవ్వడం ద్వారా, మీరు అద్భుతంగా వినడం ద్వారా మీరు మాట్లాడుతున్నారు. మీరు వినడం ద్వారా, రాసుకోవడం ద్వారా నేర్చుకుంటున్నారు. సో, మీరు చదువుకునేది గాని, మీరు నేర్చుకునేది కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? LSRW, ద లాంగ్వేజ్ స్కిల్స్, 4 లాంగ్వేజెస్ స్కిల్స్. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. మన చదువుకోవడం అనేది వినడం నుంచి ప్రారంభమవుతుంది. విన్నది అర్థం చేసుకుంటాము. ఆ తర్వాత దాన్ని చదవడం లేదా రాసుకోవడం ద్వారా నేర్చుకుంటాం. అలా రాసుకున్న దాన్ని మనం ఏం చేస్తామంటే, మరొకసారి రిపిటేషన్ చేయడం ద్వారా గుర్తుంచుకుంటాం. రిమెంబరింగ్. అలా నేర్చుకున్నది మీరు ఫెసిలిటేటర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, వేరే వాళ్ళకి చెప్తారనమాట. సో, ఇది నేర్చుకునే పద్ధతి. మొదటగా వినడం, అర్థం చేసుకోవడం, ఆ తర్వాత రాసుకోవడం లేదా నేర్చుకోవడం, దాన్ని గుర్తుంచుకోవడం, ఇతరులకు పంచుకోవడం, దాన్ని చెప్పడం లేదా మరొక విధంగా రాయడం అని. ఈ విధానాల ద్వారా మనం ఏం చేయొచ్చంటే, చదువుకోవచ్చు, ఏదైనా అంశాన్ని నేర్చుకోవచ్చు. ఇలాంటి పద్ధతులు పాటించడం ద్వారా, ఈ మెథడ్‌లో ఎళ్ళడం ద్వారా మనం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సార్ అంతా బానే ఉంది సార్. మరి అందరూ ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ముఖ్యంగా పిల్లలు ఎందుకు చదవలేకపోతున్నారు? మా పిల్లలకి చదువు రాదు సార్. అసలు మా పిల్లోడు ఆ పిల్లోడిలాగా చదవడు సార్. కంపారిజన్. సార్ మా పిల్లోడు ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు రాదు సార్. ఎప్పుడు చూసినా వేరేలాగా వాళ్ళకంటే తక్కువ మార్క్స్ వస్తాయి సార్. పిల్లలని ఎప్పుడు కంపేర్ చేయొద్దు. అసలు వాళ్ళు చదువుకోవడంపై మన ప్రభావం ఎంత ఉంటుందో తెలుసా? మన అలవాట్లు గాని, మన ఆలోచనలు గాని, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, మన ఫ్రెండ్స్ వల్ల కానీ ఎంత ఎఫెక్ట్ ఉంటది. పోనీ వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల గాని ఎంత ఎఫెక్ట్ ఉంటదో తెలుసా? అందరి యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది చదువు పైన. ఈవెన్ మనం చదివేటప్పుడు కూడా మన పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడైనా సరే. ఈరోజు ఇంపాక్ట్‌లో మీరు చూడండి, స్టార్టింగ్‌లో ఉన్నంత మంది ఇప్పుడు లేరు. ఎందుకంటే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నేర్చుకోవాలన్నప్పటికీ కూడా ఇన్ని సమస్యలు ఉండొచ్చు. సో, మన యొక్క అలవాట్లనేవి మన చదువు పైన ప్రభావితం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎప్పుడు చదువుతున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, ఎవరితో ఉంటున్నాము, ఎలాంటి ఫుడ్‌ని తింటున్నాము, ఇవన్నీ కూడా మన చదువు పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. అలాగే మన ఆలోచనలు. అసలు చదువుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉంటుంది? ఏం చదువుకుంటారా? చదువుకొని ఏం లాభం ఉంది? ఎంతమందికి ఉద్యోగాలొస్తున్నాయి? ఇలాంటి వాళ్ళుంటారు. నెగెటివ్ మైండ్. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? పాజిటివ్‌గా ఆలోచిస్తున్నామా? నెగెటివ్‌గా ఆలోచిస్తున్నామా? మన ఆలోచనలు యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా మాట్లాడతామో, ఏ విధంగా ఆలోచిస్తామో, మన జీవితం కూడా అదే విధంగా ఉంటుంది. అలాగే రూపొందించుకోబడుతుంది. మన ఆలోచనలే
మన ఆచరణకు వస్తాయన్నమాట. మనం ఏ విధంగా ఆలోచిస్తే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే మన ఫ్యామిలీ చాలా ఇంపాక్ట్‌గా ఉంటుంది మన పైన. మనం చదివేటప్పుడు గాని ఎప్పుడైనా సరే. ఫ్యామిలీలో సపోర్ట్‌గా ఉంటుంది. మనం బాగా చదువుకోవచ్చు. ఫ్యామిలీలో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయనుకోండి, మన పిల్లలు చదువుకోలేరు. మనమే చదువుకోలేము. చాలా మందిని అడిగి చూస్తే ఏమంటారంటే, "నా ఫ్యామిలీ ఇష్యూ వల్ల నేను చదవలేకపోతున్నాను. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కాలేకపోతున్నాను." సో, మన ఫ్యామిలీ కూడా మన పైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత లాస్ట్ వన్ అంటే ఈ చదువుకోవడం పైన ప్రభావితం చేసే అంశాల్లో మరొకటి ఫ్రెండ్. మన ఫ్యామిలీ తర్వాత మనకు మంచి జరిగినా, చెడు జరిగినా మన వెంటే ఉండేవాడు మన ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళ యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫలానా వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ ఫ్రెండ్‌ని చూస్తే తెలిసిపోతుందంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు బిహేవ్ చేసే విధానం అనేది ఆ విధంగా ఉంటుంది. మన గురించి మనకంటే ఎక్కువ మన ఫ్రెండ్స్‌కి తెలుస్తుందన్నమాట. అలా వీటిని మనము కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఆ తర్వాత నేర్చుకునే పద్ధతులు. సార్ ఎలా నేర్చుకోవాలి సార్? ఎలా నేర్చుకోవాలి? నేర్చుకునే పద్ధతులు చదవాలి, వినాలి, రాయాలి, ఎదుటి వ్యక్తులతో కూడా పంచుకోవాలి అని చెప్పేసనన్నాను. మరి ఎలా నేర్చుకోవడం ద్వారా ఎంత పర్సెంట్ మనకు గుర్తుంటుంది సార్ అంటే, ఎవరికైనా సరే ఈ సైకాలజికల్‌గా స్టడీ చేసిన విషయాలన్నమాట. చదవడం ద్వారా కేవలం 10% గుర్తుంటుందన్నమాట. ఎంత మంచి వ్యక్తులు చదివినా గాని వాళ్ళకు 10% మాత్రమే గుర్తుంటుంది. అదే అంశాన్ని వేరే వ్యక్తులు చెప్పినప్పుడు విన్నట్లయితే 20% గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టడీ స్కిల్స్ కెరీర్ గైడెన్స్ టాపిక్ తీసుకున్నారనుకోండి. మీకు ఈ పీడీఎఫ్‌ని పంపిస్తే మీరు చదివితే మీకు 10% గుర్తుంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా కాబట్టి 20%. 20%ఆ? కాదు. చూడడం ద్వారా 30% గుర్తుంటుంది. ఇప్పుడు నన్ను మీరందరూ చూస్తున్నారు. అంటే పవర్ లేకపోవడం వల్ల చూడకపోవచ్చు. చూస్తున్నారు. అలాగే వింటున్నారు. ఈ చూడడం మరియు వినడం ద్వారా 50% గుర్తుంటుంది. 50%. అలాగే డిస్కషన్ చేయడం ద్వారా ఈరోజు అనిల్ రెడ్డి సార్ చాలా బాగా చెప్పాడు స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్ గురించి అని మీరు వేరే వ్యక్తులతో డిస్కస్ చేసినప్పుడు అది 70%, 70% గుర్తుంటుంది. అదే దాని గురించి మీరు నోట్స్ రాసుకున్నారనుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశారనుకోండి ఇతరులకు అంటే టీచింగ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్‌ప్లెయినింగ్ టు అదర్స్. ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేశారనుకోండి 100% మీకు గుర్తుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి ఒక సెషన్‌ని మీరు చెప్పారనుకోండి లేదా మీరు నేర్చుకున్న అంశాన్ని ఇతర వ్యక్తులకు చెప్పారనుకోండి, ఖచ్చితంగా అది మీకు జీవితాంతం గుర్తుంటుంది. అందుకే లెర్నింగ్ బై డూయింగ్ అంటారు. లెర్నింగ్ బై లిసనింగ్ కాదు, లెర్నింగ్ బై రైటింగ్ కాదు, లెర్నింగ్ బై స్పీకింగ్ కాదు. లెర్నింగ్ బై డూయింగ్. మనం ఎప్పుడైతే చేస్తామో ప్రాక్టికల్‌గా అప్పుడే ఎక్కువగా నేర్చుకుంటాం, ఎక్కువ కాలం గుర్తుంటుంది. నెక్స్ట్ సార్. రమేష్ సార్ నెక్స్ట్. సో, అందరూ కూడా ఈ యొక్క మెథడ్స్‌ని ఫాలో అవుతూ, ఈ యొక్క పద్ధతులను ఫాలో అవుతూ ఇంకొన్ని టిప్స్ ఉన్నాయండి. ఇంకొన్ని. అంటే నేర్చుకునే పద్ధతుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. పిల్లల్ని తీసుకోండి, పెద్దవాళ్ళని తీసుకోండి. పిల్లలకి బాగా ఇష్టంగా ఏముంటాయండి? ఒకసారి వీలైతే చాట్ బాక్స్‌లో పెట్టండి. ఎందుకంటే నేను కొంచెం ఫాస్ట్‌గా వెళ్తున్నాను నాకనిపిస్తుంది. పిల్లలకి ఏదంటే ఇష్టము, ఏది నేర్చుకోవడం అంటే ఇష్టము, ఏది వినడం అంటే ఇష్టము, ఒక్కసారి మీకు తెలిసింది చాట్ బాక్స్‌లో పెట్టండి. పిల్లలు వేటిని ఎక్కువ ఇష్టపడతారు? రైమ్స్ వెరీ గుడ్. గోవింద్ గారు. పిల్లలు రైమ్స్ బాగా ఇష్టపడతారు. కార్టూన్స్‌ని బాగా ఇష్టపడతారు. కరుణశ్రీ మేడం గారు. గేమ్స్‌ని బాగా ఇష్టపడతారు. వెరీ గుడ్. చాక్లేట్‌ని. ఓకే. స్టోరీస్‌ని బాగా ఇష్టపడతారు. చదువుకోవడంలో వాళ్ళకి ఇష్టమైనది ఏంటి? చదువుకోవడంలో ముఖ్యంగా చదువుకు అన్వయిస్తే యెస్. స్టోరీస్ అంటే వాళ్ళకి బాగా ఇష్టం. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. స్టోరీస్ అంటే వాళ్ళకి ఎందుకు అంత ఇష్టం అంటే స్టోరీస్ క్రియేట్ బికాస్ స్టోరీస్ ఆర్ ఫ్రమ్ ద రియల్ లైఫ్. ఆర్ స్టోరీస్ ఆర్ యానిమేటెడ్ ఆర్ ఇమాజినేటెడ్. స్టోరీస్ ద్వారా సృజనాత్మకత శక్తి పెరుగుతుంది. ఊహాత్మక శక్తి పెరుగుతుంది. అంటే మనకు ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది. ఊహించగల శక్తి పెరుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టోరీస్. Imagination is a better skill. It is the best skill because we imaginate, we live in another world. మనల్ని ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఇమాజినేషన్. ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. అందరూ జాగ్రత్తగా వినండి. మీకు ఒక చిన్న కథ చెప్తాను. దాన్ని జాగ్రత్తగా అందరూ వినండి.
అనగనగా ఒక రాజు ఉంటారు. ఆ రాజు అడవికి వెళ్తూ ఉంటాడు. అడవికి వెళ్తున్నప్పుడు ఆ రాజుకు ఒక అందమైన లేడీ కనిపిస్తుందన్నమాట. లేడీ. లేడీ అంటే అమ్మాయి కాదండి. ఆ జింక. సో, ఆ జింకను చూడగానే ఆ జింకని తన రాణికి బహుమతిగా ఇవ్వాలని ఆ రాజు అనుకుంటాడన్నమాట. అలా అనుకోని ఆ రాజు దాని వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడు. రాజు వెనకాలే తన భటులు కూడా వస్తుంటారు. ఆ రాజు ఆ లేడీని పట్టుకోలేక తన భటుల్ని ఆదేశిస్తాడన్నమాట. ఎళ్లి ఆ లేడీని తీసుకురండి అని చెప్పేసి. అప్పుడు ఆ భటులు ఆ లేడీని వేటాడి తీసుకొచ్చి రాజుగారికి అప్పగిస్తే, రాజు దాన్ని ధైర్యంగా తీసుకెళ్ళి రాణికి బహుమానంగా ఇస్తాడన్నమాట. సో, ఇది ఒక చిన్న స్టోరీ. అయితే ఈ స్టోరీలో నేను రాజు అనగానే మీకు గుర్తొచ్చిన వ్యక్తులెవరు? చాట్ బాక్స్‌లో రాయండి. ఇక్కడ నేను రాజు అనగానే మీకు గుర్తొచ్చిన వ్యక్తులెవరు? యెస్. ఎవరో రాసారు రామాయణం అని జెప్పేసి. ఇంకెవరు శ్రీరాముడు. ఓహ్! వెరీ గుడ్ అండి. థాంక్ యూ. కరుణశ్రీ మేడం. శివాజీ గారు, రాముడు, రాజా విక్రమార్క, రాముడు, అక్బర్. యాహ్! రుచిత గారు అక్బర్, రావణుడు, రాముడు. యెస్. థాంక్ యూ అండి. థాంక్ యూ. రాజు అంటే ఏం గుర్తురాలేదండి. జింక, అడవి. ఓకే. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ టు ఎవ్రీవన్ అండి. ఇక్కడ నేను ఫలానా స్టోరీ నేనేం చెప్పలేదు. అసలు ఈ స్టోరీ కూడా జస్ట్ క్రియేటెడ్ స్టోరీ అన్నమాట. ఇక్కడ ఇమాజినేషన్ పవర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి అలా ఒక చిన్న స్టోరీ చెప్పానన్నమాట. అంటే ఇక్కడ రాజు అనగానే మనకందరికీ కొన్ని ఫిక్స్‌డ్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా స్టోరీస్ నేర్చుకున్నాం కాబట్టి. కొందరికి రాజానగరి రాముడు గుర్తుకు రావచ్చు. కొంతమందికి అక్బర్ గుర్తు రావచ్చు. శివాజీ గుర్తు రావచ్చు. అశోకుడు గుర్తుకు రావచ్చు. ఎందుకంటే మనకు చాలా స్టోరీస్ తెలుసు కాబట్టి. యాహ్! పాండవులు గుర్తుకొచ్చారట. అలా. సో, మనకంటే పిల్లలకి, పిల్లలకి ఇమాజినేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా తొందరగా ఇమాజినేషన్ చేసుకుంటారన్నమాట. అందుకే వాళ్ళకి క్రియేటివ్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇమాజినేషన్ పవర్ ద్వారా మనం ఏదైనా సరే నేర్చుకోవచ్చు. తొందరగా నేర్చుకోవచ్చు. సృజనాత్మకతకు అడుగులు వేసేది ఇమాజినేషన్ అన్నమాట. ఆ తర్వాత రెండవది యాక్రోనిమ్స్ ద్వారా. మీకు ఆల్రెడీ మెమరీ అండ్ యాక్రోనిమ్స్ టాపిక్ అయిపోయింది. అందులో యాక్రోనిమ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాము ఆల్రెడీ. యాక్రోనిము అంటే ఏదైనా ఒక విషయాంశానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్‌లను తీసుకొని అందులోని మొదటి లెటర్స్‌ని తీసుకొని యాక్రోనిమ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాక్రోనిమ్స్ ద్వారా ఏందంటే ఎక్కువ అంశాలని తక్కువ చేసి నేర్చుకోవచ్చు. అంటే షార్ట్‌కట్‌గా కొండ గుర్తులను ఉపయోగించి మనం నేర్చుకోవచ్చు. మనకందరికీ తెలుసు. అది రొటీన్‌గా మనం యూజ్ చేస్తున్న ఎగ్జాంపులే. ఏంది? మనకి ఇంద్రధనస్సు అనగానే చాలా రంగులుంటాయి సార్. ఎన్ని రంగులుంటాయి ఇంద్రధనస్సు అనగానే? అందరూ చాట్ బాక్స్‌లో ఒకసారి రాయండి. ఇంద్రధనస్సు అనగానే ఎన్ని రంగులుంటాయి? నాకు తెలిసి 11 అనుకుంటా. యాహ్! 7 రంగులే, 7 రంగులే. యాహ్! సార్ మీరు ఈపీఎస్‌కి చెప్తున్నారు 7 రంగులని మాకు తెలీదా సార్? ఆ రంగులేంటిది ఎవరైనా రాయండి చాట్ బాక్స్‌లో. ఇంద్రధనుస్సులో ఉండే రంగులేంటిది? రంగులు. ఇంద్రధనుస్సులో ఉండే రంగులు ఎన్ని? అంటే 7. యెస్. విబ్‌జిఆర్. ఈ విబ్‌జిఆర్ అనేది ఒక యాక్రోనిమ్. ఈ విబ్‌జిఆర్ అనేది కూడా ఒక యాక్రోనిమే. అంతెందుకు నేను ఈరోజు మీకు నేర్చుకునే పద్ధతులు చెప్పడానికొచ్చాను గదా! ఇందులో ఈ మెథడ్స్ అన్ని ఎన్ని ఉన్నాయండి? ఒకసారి చూడండి. యాహ్! స్టాప్ చేయండి అందరూ ఆపేసేయండి, ఆపేసేయండి. నేను మీకు నేర్చుకోవడానికి ఈ మెథడ్స్ గుర్తుంచుకోవాలంటే ఇక్కడ సింపుల్‌గా ఉన్న యాక్రోనిమ్ ఏందంటే ఐ యామ్ కేటీఆర్. ఈ యాక్రోనిమ్‌ని మీకు చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. ఐ యామ్ కేటీఆర్. ఇవే మెథడ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది. ఐ అంటే ఇమాజినేషన్, ఏ అంటే యాక్రోనిమ్, ఎం అంటే మైండ్ మ్యాపింగ్, కే అంటే కీనోటింగ్, టీ అంటే టీచింగ్, ఆర్ అంటే రివిజన్. ఇక్కడున్న టాపిక్స్ పేర్లే నేను యాక్రోనిమ్‌గా క్రియేట్ చేశాను. ఐ యామ్ కేటీఆర్. అంటే కేటీఆర్ అంటే కేసీఆర్ వాళ్ళ అబ్బాయి అని అనుకోకండి. ఇక్కడున్న వాటితో ఆ యాక్రోనిమ్ అనేది వచ్చిందన్నమాట. సో, మనం సందర్భానుసారంగా అప్పటిదప్పుడే యాక్రోనిమ్స్ క్రియేట్ చేయగలగాలి. వాటిని ఉపయోగించగలగాలి. ఆ తర్వాత నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్. ఏదైనా ఒక అంశం గురించి మైండ్ మ్యాపింగ్ చేసుకుంటే ప్యారల్‌గా ఉన్నది, పేజీలుగా ఉన్నదాన్ని కూడా సింగిల్ పేజీలో గాని, ఒక చిన్న క్యూ కార్డ్‌లో గాని మనం పెట్టేయొచ్చు. అది మైండ్ మ్యాపింగ్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం ఇంపాక్ట్ గురించి తీసుకుందాం మైండ్ మ్యాపింగ్. ఇంపాక్ట్ ఫౌండర్ ఎవరు?
ఇంపాక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఇంపాక్ట్లో ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తున్నారు, ఇంపాక్ట్ యొక్క ఉద్దేశాలు ఏంటిది, ఇంపాక్ట్ యొక్క లక్ష్యాలు ఏంటిది, ఇంపాక్ట్ యొక్క విజన్ ఏంటిది అని ఇలా మనము దాన్ని ఏం చేయొచ్చు, మైండ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఫౌండర్ గంప నాగేశ్వరరావు సార్, ఇంపాక్ట్ యొక్క ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, విఐపీస్ ఎవరు ఉన్నారు ఇందులో, ఎండమూరి గారు వస్తారు, జెడి లక్ష్మీనారాయణ సార్ వస్తారు. వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటిది, సింపుల్గా ఇంటికో స్పీకర్, ఊరికో ట్రైనర్. అలా ఏదైనా ఒక విషయాన్ని, అలాగే మనం ఒక బయోగ్రఫీ గురించి తీసుకున్నట్లయితే స్వామి వివేకానంద గురించి తీసుకుంటే బయోగ్రఫీ, స్వామి వివేకానంద యొక్క బాల్యం, విద్యాభ్యాసం, రామకృష్ణ మఠ్ని స్థాపించడానికి గల కారణం, అలాగే తన యొక్క గురువు గురించి, అలాగే తన యొక్క మరణాంతరం జరిగిన విషయాల గురించి, చికాగో సమావేశం గురించి కానీ, ఇలాంటి అంశాలని మనం ఏం చేయొచ్చు, ఎక్కువ అంశాలని ఒకే పేజ్ పైన కానీ ఒక దగ్గరికి తీసుకొచ్చి నేర్చుకోవచ్చు. అది మైండ్ మ్యాపింగ్ అంటే. ఒక కీలక అంశం పైన వివరించడమే మైండ్ మ్యాపింగ్. ఆ తర్వాత కీ నోటింగ్. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారంటే రాసుకుంటారు. సార్ ఇప్పుడు ఐఎమ్ కేటీఆర్ అనగానే చాలా మంది అనుకుండొచ్చు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి. ఐఎమ్ కేటీఆర్ అనేది ఫస్ట్ లెటర్. అన్నిట్లో ఉన్న లెటర్స్ తీసుకుంటే ఐఎమ్ కేటీఆర్. ఆ కీ నోటింగ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాసుకోవాలి. ప్యారల్‌గా రాసుకోకూడదు. ఆ తర్వాత టీచింగ్. నేను ఇంతకు ముందే చెప్పాను. ఏదైనా సరే టీచింగ్ చేయడం ద్వారా 100% గుర్తుంటుంది. మేమంతా మెంటర్స్ ఈరోజు మీకు అందరికి చెప్తున్నామంటే మాకు గుర్తుండడానికి, అలాగే మాకు నేర్చుకున్నది పంచుకోవడానికి మాత్రమే. ఇలా మీరు కూడా నేర్చుకోవాలి, మీరు కూడా షేర్ చేసుకోవాలి. అప్పుడే మీకు అది 100% గుర్తుంటుంది. టీచింగ్. ఆ తర్వాత రివిజన్. మేము ప్రతిసారి కూడా సెషన్ అయిన తర్వాత ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంటాం అన్నమాట. ఎందుకంటే నేను చెప్పింది బాగుందా లేదా? ఇంకెక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా? ఇంకెక్కడైనా కొన్ని వాల్యూస్ యాడ్ చేయొచ్చా? సో మీరు కూడా రివిజన్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా మనకు మనం నేర్చుకునే అంశం పట్ల పూర్తి అవగాహన వస్తుంది. నెక్స్ట్ సార్, ఇవి నేర్చుకునే పద్ధతులు. ఆ తర్వాత సార్ చదవాలని బాగానే ఉంటుంది సార్, కానీ ఎందుకు ఇంట్రెస్ట్ రాదు సార్? చదవాలని కోరిక అందరికీ ఉంటుంది. చదవాలని అందరికీ ఉంటుంది, కానీ కొందరు మాత్రం ఎందుకు చదువుతున్నారు? ఎందుకంటే నచ్చని సబ్జెక్టులు మనం చదవడం ద్వారా, మనకు ఇష్టం లేని అంశాలను చదవడం ద్వారా మనం చదవలేము. మొదటగా మనకు ఆ చదువు అంటే ఇష్టపడాలి. కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలని అందరికి తెలిసిన అంశమే. దాన్ని మనం మరింత ఇష్టపడి చదవాలి. డూ వాట్ యూ లైక్, అదర్వైజ్ లైక్ వాట్ యూ డూ. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని ఇష్టపడాలి, లేదా ఇష్టమైంది చేయాలి. ఎలా చదవాలి సార్? బాధ్యతతో చదవాలి, ఏకాగ్రతతో చదవాలి, అర్థం చేసుకొని చదవాలి, ఆనందంగా చదవాలి, ఆత్మవిశ్వాసంతో చదవాలి, ఒక గొప్ప లక్ష్యంతో చదవాలి. ఆ చదువు అనేది నీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చదవాలి. బలవంతంగా ఎప్పుడు చదవద్దు. నీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా పక్కన పెట్టేసి నీకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాన్ని చేయాలి. అంతేకాని పుస్తకాన్ని ముందు పెట్టేసుకొని మనకు తెలియని ఏదో టీవీ చూస్తున్నావు, పాటలు వింటున్నావు ఎప్పుడు చదవకూడదు. ఆ చదువును నువ్వు గౌరవిస్తే ఆ చదువు నిన్ను గౌరవిస్తది. ఎలాగైతే వృక్షో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షిత అంటామో, సేమ్ ఇక్కడ కూడా చదువును నువ్వు గౌరవిస్తే చదువు నిన్ను గౌరవిస్తుంది. నెక్స్ట్ సార్, దయచేసి అందరూ కూడా చదివేటప్పుడు ఎలా గుర్తుంచుకోవాలి అనే అంశాన్ని పక్కన పెట్టేసి, చదివేది నీకు ఉపయోగపడుతుంది, నువ్వు అర్థం చేసుకుంటున్నావు అనే ఉద్దేశంతోనే చదవాలి. బై హార్ట్ చేయడం కాదు, నేర్చుకున్నది గుర్తుంచుకోవాలి. చదువుకున్నది మనం ఏం చేయాలంటే సొంతంగా నోట్స్ రాసుకోవాలి. అప్పుడు మనకు చాలా బాగా గుర్తుంటుంది. ఇప్పుడు మీరందరూ రన్నింగ్ నోట్స్ ఎలా అయితే రాసుకుంటున్నారో చదివేటప్పుడు అలాగే రాసుకోవాలి. అలాగే విద్యార్థి దశలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. విద్యార్థి దశనే కాదు, ఏ దశలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ జాగ్రత్తలు అందరికీ అవసరమే. మొబైల్ ఫోన్‌కి దూరంగా ఉండాలి. మనకందరికీ ఎంతవరకు వాడాలో తెలిసినప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మొబైల్ ఫోన్‌ని మనం వాడుకోవాలి, కానీ మొబైల్ ఫోన్ మనల్ని వాడుకోకూడదు. యూ షుడ్ లీడ్ ద టెక్నాలజీ బట్ డోంట్ లెట్ ద టెక్నాలజీ లీడ్ యూ. టెక్నాలజీని మనం వాడుకోవాలి, కానీ టెక్నాలజీ మనల్ని వాడుకోకూడదు. ఎందుకంటే గంటల తరబడి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లలో, ఫేస్‌బుక్‌లలో ఎక్కడో ఉండిపోతుంటాం అన్నమాట. సేమ్ అలాగే టీవీ సీరియల్‌లకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మహిళా మూర్తులు. కార్తీక దీపం సీరియల్ అని, మనసు మమత సీరియల్ అని, సరే ఇవన్నీ ఎలా తెలుసు సార్ అంటే అడ్వర్టైజ్‌మెంట్‌లో సినిమాల కంటే కూడా భయంకరంగా ఇచ్చే అడ్వర్టైజ్‌మెంట్ ఏవైనా ఉన్నాయంటే సీరియల్సే. ఎందుకంటే నేను ఈపీఎస్‌లో ఉన్నప్పుడు ఒక మేడం నాకు కాల్ చేశారు. సార్ ప్లీజ్ సార్ టైమ్ చేంజ్ చేయండి సార్ అని. ఎందుకు మేడం అని అడిగితే, సార్ ఆ టైంలో మా కార్తీక దీపం సీరియల్ ఉంది సార్ అని చెప్పేసి. నాకు ఎంత నవ్వొచ్చిందంటే,
జీవితానికి పనికొచ్చే సెషన్స్ వినండి అమ్మా అంటే కార్తీక దీపంలో సీరియల్ మిస్ అవుతుందని చెప్పారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దయచేసి అపార్థం చేసుకోకండి. ఇది రియల్ ఎగ్జాంపులే. అలాగే మూవీస్ కూడా ఎక్కువ చూడకూడదు. మూవీస్ చూడాలి కానీ ఎక్కువ చూడకూడదు. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్. సో మొబైల్ ఫోన్, టీవీ, మూవీస్, సీరియల్స్. సో నెక్స్ట్ స్లైడ్ సార్. అలాగే ఎప్పుడు చదవాలి? ఎలా చదవాలి? ఎంత చదవాలి? కొంతమందికి బాగా పిచ్చి. చదువంటే పిచ్చి. 24 గంటలు బుక్ పట్టుకొని చదువుతారు. పుస్తకాల పురుగు అని అంటాం వాళ్ళని. అలా చదివినా ఉపయోగం లేదండి. ఎప్పుడు చదవాలి? ఎంత చదవాలి? అంతే చదవాలి. సరైన నిద్ర ఉండాలి. ఉదయాన్నే లేచి చదవాలి. అయితే బాగా గుర్తుంటుంది. కొంతమందికి నైట్‌లో చదివినా గుర్తుంటుంది. ఎవరి ఇష్టాలు వాళ్ళవే. కాకపోతే ఉదయాన్నే లేవడం ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. అలాగే ఉదయాన్నే చదవడం ద్వారా మనకు ఎక్కువ కాలం గుర్తుంటుందన్నమాట. అలాగే కంఫర్ట్‌గా ఉన్న ప్లేస్‌లోనే మనం చదువుకోవాలి. పక్కన డిస్టర్బెన్స్ ఉండకూడదు. చైర్ పైన కూర్చొని ఒక యాంగిల్‌లో స్టడీ చైర్స్ అలాంటివి యూజ్ చేసుకొని చదవాలి. ఎందుకంటే కంఫర్ట్‌గా లేకుంటే మనం ఎక్కువ సేపు కూర్చోలేము. బెండ్ కావడం కానీ, చైర్స్ అనేవి ఒక యాంగిల్‌లో ఉంటాయి కాబట్టి మనకది కంఫర్ట్‌గా ఉంటుంది. అలాగే మనకు చదివేటప్పుడు అన్నీ రెడీ చేసుకొని చదవాలి. అంతేగాని కూర్చునగానే అమ్మ నాకు వాటర్ కావాలని మళ్ళీ ఎళ్ళడం, బుక్ మర్చిపోయానని మళ్ళీ ఎళ్ళడం, పెన్ మర్చిపోయానని మళ్ళీ ఎళ్ళడం ఇలా కాకుండా కూర్చున్న దగ్గర నుంచి మళ్ళీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లేవకుండా చూసుకోవాలి. అన్నీ సిద్ధం చేసుకొని కూర్చోవాలి. అది బుక్ కావచ్చు, పెన్ కావచ్చు ఏదైనా సరే. అలాగే మన ఆలోచనలు కంట్రోల్‌లో ఉంచుకోవాలి. చదువు మనకు ఖాళీ సమయంలో ఆలోచనలు ఎక్కువ రావు కానీ ఒకసారి బుక్ ఓపెన్ చేయంగానే మొత్తం సమస్యలన్నీ మనకు గుర్తుకొస్తాయి. అన్నీ ఇక్కడ తరంగాలు వచ్చినట్టుగా మనకు మైండ్‌లో వస్తూనే ఉంటాయి. వేవ్స్ లాగా. అలాంటివన్నిటిని డిస్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫోకస్‌గా ఉండాలి. స్టడీ పైన ఫోకస్ ఉండాలి. అలాగే ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ కానీ, లాంగ్ టాపిక్స్ గానీ, విషయం ఎక్కువ ఉన్న విషయాలు మనం ముందుగా నేర్చుకోవాలి. అంటే కంటెంట్ ఎక్కువ ఉన్నది నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న టాపిక్స్ నేర్చుకోవాలి. యాక్చువల్‌గా ఇదేంటంటే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళేం చేస్తారంటే ఎస్సే టైప్ క్వెషన్స్ లాస్ట్‌లో చదువుతారు. ఫస్ట్ ఎస్సే టైప్ క్వెషన్ చదవడం ద్వారా షార్ట్ ఆన్సర్స్ చదువుకోవడానికి తక్కువ టైం పడుతుంది. అలాగే ఎస్సే టైప్ చదవడం ద్వారా మ్యాటర్ అనేది ఎక్కువ అర్థమవుతుంది. సో అలా నేర్పించాలి. అలాగే చదివేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ చదువుకోవాలి. కంటిన్యూగా ఎప్పుడు చదవకూడదు. ఒక 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ ప్రతిసారి కూడా 5 మినిట్స్, 10 మినిట్స్ గ్యాప్ ఇస్తూ చదువుకోవాలి. ఎందుకంటే మనం గ్యాప్ ఇయ్యగానే మనకు బూస్ట్ అవుతుందన్నమాట. మళ్ళీ రీబూస్ట్ అయిపోయి, బౌన్స్ బ్యాక్ అయిపోయి చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కంటిన్యూగా చదవడం ద్వారా, కంటిన్యూగా వినడం ద్వారా ఎవరికైనా సరే విసుగు అనేది వస్తుందన్నమాట. దాన్ని తగ్గించుకోవాలంటే, మళ్ళీ బూస్టప్ కావాలంటే గ్యాప్ ఇవ్వాలి. బ్రేక్ ఇవ్వాలి. సో నెక్స్ట్ సార్. అలాగే చదివేటప్పుడు వాయిస్ రికార్డ్ ఇది అవసరం లేదండి. ఆ వాయిస్ రికార్డ్ అనేది మనలాంటి వాళ్ళకి ఈపీఎస్ వాళ్ళకి అవసరం. ఎందుకంటే మనతో మనకు పరిచయం చేసుకోవడానికి, మనం ఎలా మాట్లాడుతున్నాం తెలుసుకోవడానికి ఇది తర్వాత చదువు అయిపోయింది. ఎలా చదువుకోవాలో తెలుసుకున్నాము. మెథడ్స్ కూడా తెలుసుకున్నాము. మరి మన కెరీర్ ఏంటిది? కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? మనకు 2 రకాల విద్యలు అవసరం. ఎలా ఉండాలి ఆ విద్యలంటే ఒకటి జీవనోపాధి, రెండవది ఎలా జీవించాలి. జీవనోపాధి అంటే మన ఉద్యోగం కావచ్చు, ఎలా జీవించాలనేది స్కిల్. ఈరోజు మీరు నేర్చుకునేది ఈపీఎస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఎలా జీవించాలో నేర్పేది. జీవనోపాధి మీరు నేర్చుకున్న డిగ్రీలు. అది పీజీలు కావచ్చు, ఇంజినీరింగ్ కావచ్చు ఏదైనా సరే. సో అలాంటి జీవనోపాధి కెరీర్‌ని ఎలా ఎంచుకోవాలి? నెక్స్ట్ సార్. అందరికీ విద్య ఉంది. అందరికీ నాలెడ్జ్ ఉంది. కానీ కెరీర్ గైడెన్స్ విషయంలో చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. ఈవెన్ మేము చదువుకునేటప్పుడు కూడా మాకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఈ 2 కోర్సులకే పరిమితం అయిపోయాం. డాక్టరా? ఇంజినీరా? టీచరా? డాక్టరా? ఇంజినీరా? టీచరా? ఇవి మాత్రమే మాకు తెలిసిన కోర్సులు అప్పట్లో. ఎందుకంటే మాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు అలాగే ఉండే. సారీ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఇన్ఫర్మేషన్. సో చదువుతో జీవిత మార్గదర్శనం ఎలా చేసుకోవచ్చంటే మన కెరీర్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఫ్యామిలీని, మనీ సంపాదించడం, అలాగే మన ఇంటిని కాపాడుకుంటూ ముందుకెళ్ళడం. మన హెల్త్, వెల్త్, మన ఫ్యామిలీ, ఆ తర్వాతే సొసైటీ. ఇది మంచి అంశాలన్నమాట. అలాంటి కెరీర్‌ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? మన ఫ్యూచర్ అంటే ఏందో కాదండి. ఈరోజు మనం ఏం చేసినా అది మన ఫ్యూచర్ కోసమే. మీరందరూ ఈపీఎస్ నేర్చుకుంటున్నారంటే మీ ఫ్యూచర్ కోసమే. ఏదో మా కోసం కాదు. సో మన కెరీర్ కోసం మనమే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. డోంట్ కాపీ అదర్స్. డోంట్ గో విత్ అదర్స్ ప్లాన్. వి ఆర్ యూనిక్. ప్రతి ఒక్కరు కూడా యూనిక్ అండి. వి షుడ్ ఫాలో అవర్ ఓన్ స్టైల్, అవర్ ఓన్ కెరీర్.
మన కళల్ని మనమే కనాలి, అంతేగాని పక్కోడి కళలు మనం కనకూడదు. అలాగే మన కళల్ని మన పిల్లలతో కనించొద్దు. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, కాలేదు. నా పిల్లని ఖచ్చితంగా డాక్టరే చేస్తాను. అది చాలా తప్పు. వాళ్ళకేది ఇష్టమో అది చేయించండి. ఈరోజు గోల్ సెట్టింగ్‌లో కానీ మనం చెప్పేది ఒకటే. పిల్లలకి అవకాశం ఇవ్వండి. వాళ్ళ కెరీర్‌ని మనం డిజైన్ చేయొద్దు. వాళ్ళ కెరీర్‌ని వాళ్ళే డిజైన్ చేసుకునే విధంగా ఆప్షన్ ఇవ్వాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మన కెరీర్‌ని మన చేతిలో ఉంటుంది. ముఖ్యంగా 10థ్ క్లాస్ తర్వాత. ఇప్పుడైతే కరోనా టైంలో 10థ్ క్లాస్ అందరూ ఈజీగా పాస్ అవుతున్నారు గానీ 10థ్ క్లాస్‌కున్న వాల్యూ సర్టిఫికేట్ 10థ్ క్లాస్‌కి ఇచ్చే విలువ మనం ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వం. ఎందుకంటే మన లైఫ్ డిజైన్ చేసేది 10థ్. ఆ 10థ్ తర్వాత మనం ఏ సైడ్‌కెళ్తున్నాం అనేది మన లైఫ్ డిజైన్ చేస్తుందన్నమాట. డిసైడ్ చేస్తుంది. సో, దారులనేవి చాలా ఉంటాయి. రింగ్ రోడ్ దగ్గర ఉన్నట్టుగా చాలా చాలా దారులుంటాయి. మనం ఏ దారిలో వెళ్ళాలనేది మనమే నిర్ణయించుకోవాలి. సరైన గైడెన్స్ తీసుకోవాలి. అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. కానీ మనకేది సెట్ అవుతుంది, మన ఎకనామికల్ సిట్యుయేషన్ ఏదుంది, లేదంటే మనకే స్కిల్ ఉంది, అలాంటి కెరీర్‌లో మనం వెళ్ళాలి. నెక్స్ట్ సార్, పిల్లల్ని ఎవరైనా సరే గైడ్ చేసేటప్పుడు గూడా ఫలానా కోర్స్ చేయండి అని కాకుండా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా చూజ్ చేసుకోండి. మీకు నచ్చింది, మీకు ఏ స్కిల్ ఉందని ఆప్షన్ ఇవ్వాలి. వాటెవర్ యూ డిసైడ్ టు డూ, మేక్ ష్యూర్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ. ఏ ప్రొఫెషన్‌కెళ్ళినా, ఏ కోర్స్‌లోకెళ్ళినా మనం హ్యాపీగా ఉండే దాంట్లోకెళ్ళాలి. అంతేగాని నాకసలు మ్యాథ్సే రాదు, నాకు మ్యాథ్స్ అంటే నచ్చదు. కాకపోతే మా అంకుల్ సజెస్ట్ చేసాడు. మా అంకుల్ ఇంజినీర్ కాబట్టి నేను మ్యాథ్స్ తీసుకున్నాను. లేదంటే నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు కానీ బలవంతంగా తీసుకున్నాను. నో. ఏదైనా సరే మనం ఫ్రీగా, ఫ్రాంక్‌గా చెప్పేసేయాలి. నాకది ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉన్న వైపు వెళ్తాను. సో, మనం హ్యాపీనెస్ ఉన్న దాంట్లో మనం ఉండాలి. బీ హ్యాపీ ఫరెవర్. అండ్ నెక్స్ట్ వన్, సర్ గో టు నెక్స్ట్. సో, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్‌సెల్ఫ్. లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్‌సెల్ఫ్. స్వామి వివేకానంద గారు అంటారు, "యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ." మన లైఫ్‌ని మనమే డిజైన్ చేసుకోవాలి. అందరంటారు సృష్టికర్త బ్రహ్మ అతనే మన యొక్క ఆహ్, రాతను రాస్తారని చెప్పేసి. మన రాతని మనం తిరగ రాసుకోవచ్చు. ఎప్పుడైతే మనం దానికి తగ్గట్టుగా ఎఫర్ట్స్ పెడతామో అప్పుడు తిరగ రాసుకోవచ్చు. సో, 10థ్ తర్వాత మనం తీసుకునే మెయిన్ గ్రూప్స్ అండి. ఇక్కడ నుంచి మీరు తీసుకున్నట్లయితే ఏ కోర్స్‌లో ఏ ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి మెయిన్‌గా. మీకందరికీ తెలిసి ఉండొచ్చు. కాకపోతే చిన్నగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే. సో, 10థ్ క్లాస్ తర్వాత మనం చేసేది ఇంటర్. అందులో చాలా గ్రూప్స్ ఉంటాయి. ఎంపీసీ అని, బైపీసీ అని, ఎంఈసీ అని, హెచ్ఈసీ అని. అందులో సబ్ టాపిక్స్ సబ్జెక్ట్ వైస్‌గా ఉంటాయి. 10థ్ క్లాస్ వరకు మనకు అన్ని సబ్జెక్టులు ఎందుకు బోధిస్తారంటే, అన్ని అంశాల పట్ల కూడా మనకు అవగాహన ఉండాలని చెప్పేసి. సేమ్ మనకు కూడా ఈపీఎస్‌లో అన్నీ ఎందుకు నేర్పిస్తారంటే, రేపు మోటివేషనల్ స్పీకర్ అయిన తర్వాత అన్నిట్లో అవగాహన ఉండాలని చెప్పేసి. ఆ తర్వాత మనం ఒకే దాంట్లో ఎక్స్‌పర్ట్ అవుతున్నాం. లైఫ్ స్కిల్స్ కోచ్ అని చెప్పేసి, ఎన్ఎల్‌పీ ట్రైనర్ అని చెప్పేసి ఇలా. సేమ్ ఇక్కడ కూడా 10థ్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు ఉండి, తర్వాత ఇంటర్‌కొచ్చేసరికి బ్రాంచెస్. ఒక చెట్టుకి ఎలాగైతే బ్రాంచెస్ ఉంటాయో, ఇక్కడ కూడా బ్రాంచెస్. మెడిసిన్ బ్రాంచ్, ఇంజినీరింగ్ బ్రాంచ్ అలా ఎళ్ళిపోతుందనమాట. బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్స్ ఇలా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సీఈసీలో అయితే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఎంఈసీలో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో, ఇక్కడ సబ్జెక్ట్స్ మాత్రం చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్. నెక్స్ట్ సార్. సో, 10థ్ తర్వాత ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి సార్? కేవలం ఇంటర్మీడియేట్ గురించి మాత్రమే ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు 10థ్ తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఇంటర్ ఉంటుంది. పాలిటెక్నిక్ 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఐటీఐ 2 ఇయర్స్ ఉంటుంది. ఐటీఐ. అలాగే పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి కొన్ని. అవి 3 ఇయర్స్ వ్యాలిడిటీ. షార్ట్ టైమ్ కోర్సెస్ కూడా ఉంటాయి. మనం అనుకుంటాం చాలామంది ఏందంటే ఇంటర్ చేయడం ద్వారానే సంపాదించవచ్చు, డిగ్రీ చేయడం ద్వారా సంపాదించవచ్చు, జాబ్ సెటిల్ కావచ్చు. కొంతమంది షార్ట్ టైమ్ కోర్సెస్ కంప్లీట్ చేసేసుకొని కూడా ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారు. డీటీపీ గాని, పీజీడీసీఏ గాని, టాలీ గాని, ఇంటర్నెట్‌ను నేర్చుకొని జీవనోపాధిని మనం కల్పించుకోవాలి అంతే. మనం ఎంతవరకు చదువుకున్నామని కాదు. ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయని కాదు. మనం దాని ద్వారా మనం సర్వైవ్ అవుతున్నామా లేదా? మన కాలి పైన మనం నిల్చుంటున్నామా లేదా? అదే జీవనోపాధి. వృత్తి విద్య ఉండాలి. మనం నేర్చుకున్న విద్య ద్వారా మనం వృత్తిలో స్థిరపడేటట్లు ఉండాలి. అది ఏ వృత్తి అయినా సరే. అలాగే ఇక్కడ చాలా కోర్సెస్ ఉంటాయండి. చాలా కోర్సెస్ ఉంటాయి. కానీ మనం చేసేది కొన్ని కోర్సెస్ మాత్రమే. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మనకు తెలిసినవి మాత్రమే. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు అదే చేస్తుంటారు. మనకు అదే సజెస్ట్ చేస్తుంటారు. తర్వాత సీఈసీ తర్వాత ఏముంటుంది సార్? ఎంఈసీ చేసిన వాళ్ళకి మళ్ళీ ఆప్షన్స్. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీఏ, సీఏ, బీబీఏ, బీకామ్, చార్టర్డ్ అకౌంటెంట్స్. పెద్ద పెద్ద ఇండస్ట్రీకి చార్టర్డ్ అకౌంట్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. చార్టర్డ్ అకౌంటెంట్.
చాలా బాగా రన్ అవుతున్న వృత్తి అన్నమాట ఇది. చాలా సంపాదించే వృత్తి అన్నమాట. కాకపోతే సీఏ చేయాలంటే చాలా కష్టం సార్. అసలు సీఏ క్వాలిఫై కావడమే చాలా కష్టం. సీపీటీ ఎగ్జామ్ రాయడం కష్టం అని చెప్పేసి చాలామంది మనల్ని వెనకకి లాగుతారు. మనకు స్కిల్ ఉంది. మనకు ఎఫర్ట్స్ పెట్టేది ఉంది అంటే మనం ముందుకెళ్ళిపోవాలి అంతే. ఓకే. లీడర్స్ ఆర్ నాట్ క్రియేటెడ్, దే ఆర్ బోర్న్. సేమ్ సక్సెస్ పీపుల్ ఆర్ నాట్ క్రియేటెడ్, దే ఆర్ బోర్న్. సారీ, దే ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ క్రియేటెడ్ విత్ దేర్ ఎఫర్ట్స్. ఓకే. సో మనం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. ఏపీజే అబ్దుల్ కలాం అనుకున్నాడా నేను ఈరోజు రాష్ట్రపతి అవుతానని చెప్పేసి. అలాగే మన మోడీ గారు అనుకున్నారా నేను పీఎం అవుతా అని చెప్పేసి. అలాగే మనం కూడా అంతే. కష్టపడాలండి. అది ఎక్కడైనా సరే కష్టపడాలి. ఆ కష్టాన్ని ఇష్టపడాలి. డూ స్మార్ట్ వర్క్, బట్ టు డూ స్మార్ట్ వర్క్ యూ షుడ్ డూ హార్డ్ వర్క్. అలాగే ఎన్‌డీఏ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. ఈ ఎన్‌డీఏలో కూడా మనకు చాలా నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మనకు సరైన అవగాహన లేక మనం కొన్నిటికి అడిక్ట్ అయిపోతున్నాం. కొన్నిటికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అన్నమాట. ముఖ్యంగా మన ప్రాంతాన్ని వదిలి మనం వేరే ప్రాంతానికి వెళ్ళలేం. ముఖ్యంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది నా స్వీయ అభిప్రాయం. ముఖ్యంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సరైన గైడెన్స్ లేక వాళ్ళు ఆ ప్రాంతానికి ఉండిపోతారన్నమాట. బావిలో కప్పల్లాగా బయటకెళ్తే ప్రపంచం ఏంటో పరిచయం అవుతుంది. విద్యను నేర్చుకోవాలంటే మనం బయటికెళ్ళాలండి ఖచ్చితంగా. మనకు బయటకు వెళ్ళినప్పుడే సమాజం ఏంటో పరిచయం అవుతుంది. నెక్స్ట్ జర్నలిజం, ఫైన్ ఆర్ట్స్, సైంటిస్ట్. జర్నలిజం ఈజ్ అ గ్రేట్ ఆర్ట్ అన్నమాట అది. ఆ ప్రొఫెషన్ అనేది చాలా బాగుంటది. కాకపోతే కొంతమంది దాన్ని వేరే విధంగా వాడుకోవడం వల్ల అలా ఉంది గానీ, జర్నలిజం ఈజ్ ఎ నైస్ ప్రొఫెషన్. ఫైన్ ఆర్ట్స్ కొన్ని స్కిల్స్ మనం నేర్చుకొని కొన్ని ఆర్ట్స్ నేర్చుకోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, కుంఫు కరాటే కావచ్చు. ఇలాంటివి నేర్చుకోవడం ద్వారా కూడా రీత్యా స్థిరపడొచ్చు. సైంటిస్ట్ రీసెర్చ్ స్కిల్స్ అన్నమాట. కొంతమంది పిల్లలు చాలా ఉంటుంది సైంటిస్ట్‌గా. వాళ్ళు ఏదో ఒకటి తయారు చేద్దాం అనుకుంటారు. ఏదో ఒకటి బ్రేక్ చేస్తూ ఉంటారు. లేదా మనలో కూడా సైంటిస్ట్ స్కిల్స్ చాలా ఉంటాయి. వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఏ పుట్టలో ఏ పాము దాగుందో ఎవరికి తెలుసు? ఏ పుట్టలో ఏం దాగుందో ఎవరికి తెలుసు? సో, వి షుడ్ ఇంప్రూవ్. మనకు ప్యాషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా. మన కెరీర్‌తో పాటు మనకొక ప్యాషన్ అని ఉండాలి. మనిషి అన్న వాడికి ఎంతో కొంత కళా పోషణ ఉండాలంటారు కదా! అలాగే మన కెరీర్‌తో పాటు మనకు ఆర్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ. కామన్‌గా అందరూ చేసేది డిగ్రీ. ఇంకొంతమంది బీటెక్. ఇంకొంతమంది డీఎడ్. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత ఎన్‌డీఏ. ఇవన్నీ అందులో వచ్చేసాయన్నమాట. ఇంటర్మీడియేట్ తర్వాత ఎక్కువ మంది చేసేది డిగ్రీ అన్నమాట. ఎందుకంటే అది సాదా సీదాగా ఉంటుంది. కామన్‌గా డిగ్రీ అయిన తర్వాత ఏదైనా జాబ్ కోసం ప్రిపేర్ కావచ్చు అనే ఒక ఉద్దేశ్యంతో. లేదా ఎకనామికల్ స్టేటస్‌ని బట్టి కూడా మనం అలా వెళ్ళిపోతాం. ఎడ్యుకేషన్ కోసం మనం ఎప్పుడూ గాని వెనకాడకూడదు. నేను నేర్చుకున్న స్వీయ ఒపీనియన్ అన్నమాట ఇది. అనుభవం. ఎడ్యుకేషన్ కోసం నేను ఆలోచించాను కాకపోతే స్కిల్ డెవలప్‌మెంట్ కోసం మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఎంతైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం నేర్చుకున్న స్కిల్ అనేది మనల్ని పోషిస్తుందన్నమాట ఖచ్చితంగా. వెన్ యూ వాంట్ టు ఎర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ లెర్న్. నేను దీన్ని బాగా గట్టిగా నమ్ముతా. కావాలంటే నేను ఎప్పుడు మాట్లాడినా ఈ సెంటెన్స్ ఉంటుంది నా నోట్లో. సంపాదించాలంటే నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడం ఆపేస్తావో నీ సంపాదన ఆగిపోతుంది. నెక్స్ట్. వాట్ నెక్స్ట్? సో, 10థ్ తర్వాత ఇంటర్‌లో ఎలా అయితే ఆప్షన్స్ ఉన్నాయో, డిగ్రీ తర్వాత కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇంజినీరింగ్ సైడ్ ఎళ్ళొచ్చు. మెడికల్ సైడ్ ఎళ్ళొచ్చు. లేదా డిగ్రీ అయిన తర్వాత మనం గ్రూప్స్‌కి ప్రిపేర్ కావచ్చు. అలాగే టీచింగ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా వెళ్ళొచ్చన్నమాట. డీఎడ్ గాని, బీఎడ్ చేయడం ద్వారా మనం టీచింగ్ డిపార్ట్‌మెంట్‌లోకి రావచ్చు. అలాగే డిజైనింగ్ ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పేసి, ఫిల్మ్ మేకింగ్ డైరెక్టర్స్ కావచ్చు, మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు. చాలా ఇండస్ట్రీలో మనకు మేనేజ్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ది ప్రొఫెషన్స్. ఇక్కడున్న ఆప్షన్స్ చాలా చాలా ఉన్నాయి. కాకపోతే ప్రతి దాని గురించి ఇన్ డెప్త్‌గా ఎళ్ళలేము. ఓవరాల్‌గా మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీ కళ్ళ ముందు చూయించడానికి మాత్రమే ఈ స్లైడ్స్. డిగ్రీ చేసిన తర్వాత కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. మనము ప్రిపేర్ కావచ్చు కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి, లైఫ్‌లో సెటిల్ కావచ్చు. నెక్స్ట్ సార్. సో, 10థ్ తర్వాత ఇంటరు ఇలా కాకుండా ఇంకా ఎలా అయితే ఆప్షన్స్ ఉన్నాయో డిగ్రీ తర్వాత కూడా ఇలా బీటెక్ గాని, అలా ఎంటెక్ అలా ఉండిపోయానన్నమాట. సో, నెక్స్ట్ బీటెక్ గాని, ఎంటెక్ గాని ఇవి డీఎడ్ కానీ చేసేటప్పుడు మనకు ఎంట్రన్స్ టెస్ట్‌లు ఉంటాయన్నమాట. ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటీ. అదే టీచింగ్‌కొచ్చేసరికి ఇంటర్ పైన కూడా చేయొచ్చు. ఇంటర్ తర్వాత డీఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటారు. ఇప్పుడు ప్రెజెంట్‌గా డీసెట్ అని పిలుస్తున్నారు. లేదు అంటే డిగ్రీ తర్వాత బీఎడ్ చేయొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. అలాగే పీజీ చేసిన వాళ్ళు జేఎల్, జూనియర్ లెక్చరర్స్, డీఎల్, డిగ్రీ లెక్చరర్స్. సో, ప్రతి దానికి కూడా ఒక కోర్స్ అయిన తర్వాత నెక్స్ట్
ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయాలంటే ఎంట్రన్స్ ఖచ్చితంగా రాయాల్సిందే. వృత్తి విద్యా కోర్సులు అంటారు వాటిని. ప్రొఫెషనల్ కోర్స్ ఖచ్చితంగా రాయాల్సిందే. నెక్స్ట్ సార్, ఏ ఎంట్రన్స్‌నైనా రాయాలంటే మనకు విషయ అవగాహన ఉండాలి. అందుకే మీరు 995 వచ్చినా, 996 వచ్చినా క్వాలిఫై కాలేకపోతున్నారు. అలాగే మన కెరీర్‌ని మనమే డిజైన్ చేసుకోవాలి. మనల్ని మనమే ప్రెజెంట్ చేసుకోవాలి. మన స్కిల్‌ని మనమే డెవలప్ చేసుకోవాలి. నేను ఫలానా స్కిల్‌లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో, నేను దాంట్లో ఎళ్ళిపోవాలి. సో, మనకి ఏదైతే ప్యాషనేట్ ఉందో, ఎందులో అయితే మనం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో, ఆ రంగంలో ముందుకెళ్ళిపోవాలి. వేరెవర్ యూ షుడ్ బి ద బెస్ట్ ఇన్ దట్ ప్రొఫెషన్, ఇన్ దట్ ఫీల్డ్. నెక్స్ట్ సార్. సో, ఈ విధంగా ఈ స్టడీ స్కిల్స్, ఆ మెథడ్స్, అలాగే ఈ ప్లాన్స్ ఏవైతే నేను చూపిస్తున్నానో, ఈ ఆప్షన్స్ ఫాలో అవుతూ మీరు లైఫ్‌లో సెటిల్ కావచ్చు. ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మాత్రమే ఈ సెషన్. అంతేగాని మీకు తెలీదని కాదు. మీకు అందరికి తెలిసిన అంశాలని ఒకసారి మీకు చూయిస్తున్నాం అంతే. ఆఫ్టర్ బీఏ తర్వాత మళ్ళీ బీఏ తర్వాత కూడా టీచింగ్ ఫీల్డ్‌లోకి రావచ్చు. అలాగే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ చేయొచ్చు. లేదా డీఎస్సీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి పోస్టులు ఉంటాయండి. అలా మనం టీచింగ్ జాబ్‌లోకి మళ్ళీ రావచ్చు. బీఏ తర్వాత కూడా. బీఏ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ డిగ్రీ. దాని తర్వాత కూడా మంచి ఆప్షన్స్ ఉంటాయి. లాయర్స్ కావచ్చు, లా చేయొచ్చు, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ చేయొచ్చు. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు ఇలా. ఆ తర్వాత సేమ్ యాహ్! నెక్స్ట్ సార్ ఇది ఆల్రెడీ రిపీటెడ్ స్లైడ్. జస్ట్ గో విత్ నెక్స్ట్ వన్. ఆఫ్టర్ ఎంకామ్, ఆఫ్టర్ బీకామ్ ఏం చేయొచ్చు అంటే బీకామ్ తర్వాత ఎంకామ్. ఎలా అయితే బీఏ తర్వాత ఎంబీఏ చేయొచ్చు, బీకామ్ తర్వాత ఎంకామ్ చేయొచ్చు. ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇంటర్ తర్వాత డిగ్రీ ఎలా చేస్తున్నామో అలాగే సేమ్ ఇక్కడ బీకామ్ తర్వాత ఎంకామ్, ఎంకామ్ బీఏ తర్వాత ఎంబీఏ. ఎంబీఏ అంటే మార్కెటింగ్ ఫీల్డ్‌లోకి వస్తుందన్నమాట. అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా మనకు డిగ్రీ కావాల్సిందే. గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. డిగ్రీ ఈజ్ మెయిన్. డిగ్రీ కంపల్సరీ. అందుకే డిగ్రీ పట్టా ఉండాలి దేనికైనా అని చెప్పేసి కామన్‌గా ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు చేసుకోవాలి. అంటే మినిమమ్ ఎడ్యుకేషన్ చేసుకుంటే మనకు సొసైటీలో కొంచెం అవగాహన ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా జాబ్ కోసం అని కాకుండా సొసైటీలో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలని దానికి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. లిటరసీ ప్లస్ ఎడ్యుకేషన్ బోత్ ఆల్సో ఇంపార్టెంట్. కేవలం ఆహ్, లిటరసీ మాత్రమే ఉండడం కాదు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలి. సో, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిల్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సార్. అలాగే సేమ్ ఆఫ్టర్ బీబీఏ తర్వాత ఎంబీఏ. ఎంబీఏలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎంబీఏ ఈస్ నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మార్కెటింగ్ ఏదైనా ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీ ఎంబీఏ క్యాండిడేట్స్ వాళ్ళు బాగా స్కిల్డ్‌గా ఉంటారనమాట. ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ఎవరైనా చేయొచ్చు. కానీ బీఎడ్, డీఎడ్ చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లల సైకాలజీ తెలుసు, పెడగాగి తెలుసు, అండగాగి తెలుసు, ఎటువంటి మెథడ్ వాడాలో తెలుసు. సో, ట్రైన్డ్ కెన్ ట్రైన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అన్‌ట్రైన్డ్ కెన్ ట్రైన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. చదువుకున్న వాళ్ళు ఎలా అయితే ప్రవర్తిస్తారో, చదువు లేని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ట్రైన్డ్‌కి, అన్‌ట్రైన్డ్‌కి అంతే తేడా ఉంది. సో, ప్రొఫెషనలిజమే. ఓకేనా? సో, వి షుడ్ బి గో ఇన్ ఎ ప్రొఫెషనలిజం. యాహ్! సీఏ కావాలంటే దానికి కావాల్సింది సీపీటీ అనేది ఎంట్రన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఐపీసీసీ, ఆ తర్వాత ఫైనల్. ఇక్కడ ఐపీసీసీలో చాలా మంది ఫెయిల్ అయినట్టుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సీపీటీ అనేది కామన్ ఎంట్రన్స్ టెస్ట్. కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నమాట. ఎలా అయితే ఎంసెట్ రాసి ఇంజినీరింగ్‌కెళ్తామో సీపీటీ అలాంటిదన్నమాట. ఐపీసీసీ ఫైనల్. ఫైనల్ అయిన తర్వాత మనం ప్రాక్టీస్‌లో ఉన్నప్పటి నుంచి మనకు సాలరీ అనేది ఒకరి కింద ప్రాక్టీషనర్‌గా ఉండిపోయి చార్టర్డ్ అకౌంటెంట్ కింద అసిస్టెంట్‌గా ఉంటామన్నమాట. సో, అది సీఏకి సంబంధించి. సీఈసీ చేసిన వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ ఇది. సీఈసీ గాని, ఎంఈసీ చేసిన వాళ్ళకి. ఏ కోర్స్ కూడా తక్కువ కాదు. మనం అనుకుంటాం ఎంఈసీ చేసిన వాళ్ళు, ఎంపీసీ చేసిన వాళ్ళు, సీఈసీ చేసిన వాళ్ళు గ్రేట్, మిగతా వాళ్ళు వేస్టా అలా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. 10థ్ క్లాస్‌లో టాప్ ర్యాంకర్ ఉన్నవాడు కూడా తర్వాత జీవితంలో ఏం చేయాలో తెలియకుండా అలాగే ఉండిపోతున్నారు. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే. ఏ ప్రొఫెషన్ అయినా అయ్యుండొచ్చు. మనం జీవితంలో సెటిల్ కావాలంటే ఖచ్చితంగా మన స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ఉండాలి. అందుకే స్కిల్ డెవలప్‌మెంట్ లేక చాలా మంది అక్కడే ఆగిపోతున్నారు. సో, స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమే అది. ఎలా చదవాలి? మన కెరీర్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి? థాంక్ యూ ఆల్ అండి. థాంక్స్ ఎ లాట్. కొంచెం ఫాస్ట్‌గా అయినందుకు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. టెక్నికల్ ఇష్యూ వల్ల నేను ముందుకెళ్ళాల్సొచ్చింది. థాంక్స్ ఎ లాట్ టు ఆల్. ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా వాసవ్ మెంటర్స్‌కి, గురు గంప నాగేశ్వర్ సార్‌కి, ఏఈపీఎస్‌కి వచ్చిన ప్రతి ఫెసిలిటేటర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థాంక్ యూ సార్. థాంక్స్ ఎ లాట్.
సార్ థ్యాంక్ యూ సార్. స్టడీ స్కిల్స్ ఏంటి, కెరీర్ గైడెన్స్ ఏంటి, పేరెంట్స్ ఏ విధమైనటువంటి అడుగు వేస్తే పిల్లల్ని వాళ్ళు చదివేటువంటి విధంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏ కోర్సులో చేర్పించవచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు మనకు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసీలే తెలుసు. అవి కాకుండా ఇంటర్మీడియట్ కాకుండా కూడాను వేరే కోర్సులో చేర్పిస్తే కూడాను లైఫ్లో సెటిల్ అవుతారు. ప్రతి ఒక్కరికి కూడా డిగ్రీ పట్టా కావాలి, అందుకే అంటుంటారు అని చెప్పారు. ఎస్ సార్, మీరు చెప్పినటువంటి 100% వాస్తవం. కలెక్టర్ కావాలన్నా ఖచ్చితంగా డిగ్రీ ఉండాల్సిందే. సో ఇలాంటి విషయాల మీద ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మంచి అవగాహన కల్పించి వాళ్ళు ఒక సరైనటువంటి నిర్ణయాన్ని ఈ యొక్క టాపిక్ విన్న తర్వాత తీసుకునేటువంటి విధంగా వాళ్ళని మోటివేట్ చేసి మంచి సెషన్ అందించినటువంటి మీకు మన వాసవ్ మెంటర్స్ అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఉన్నారు సార్.